హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో రెడ్ పోహా చేయబోతున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెడ్ పోహా చాలా మంచి రెసిపీ. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, ఫైబర్ రిచ్ ఫుడ్, మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫిల్లింగ్ గా ఉంటది, మళ్ళీ ఆకలి అనేది వేయదు. సో ఇప్పుడు చూసేద్దాం రెడ్ పోహా ఎలా చేసుకోవాలో. రెడ్ పోహాని ఫస్ట్ కడిగి ఒక 2 minutes అలా వాటర్ లో నానబెడితే అది కొంచెం మెత్తగా అవుతుంది. నానిన అటుకుల్ని కొంచెం ఆరబెట్టుకుంటే పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ ఏదో ఒకటి వేసుకోండి, మీ చాయిస్. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, పల్లీలు ఉంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. నేను వేయించిన పల్లీలు లాస్ట్ లో వేస్తాను. ఆవాలు చిటుపట అన్నాక కొంచెం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. ఒక 2-3 సరిపోతాయి, కారం తగ్గట్టు వేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తపడే వరకు కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, వేయించిన పల్లీలు వేస్తున్నాను నేను ఇక్కడ. పచ్చి పల్లీలు అయితే ముందు ఆవాలు వేయించుతాం కదా, అప్పుడే మనం పల్లీలు వేసుకుని వేయించుకోవచ్చు. ఇప్పుడు అందులోకి నానబెట్టిన అటుకులు వేసి కొంచెం అటు ఇటు కలిపి అడుగంటకుండా ఒక 5 minutes సిమ్ లో పెడితే సరిపోతుంది. ఇంకా దించే ముందు దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. మనకు పులుపు సరిపడినంత పిండుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ పిండుతున్నాను, సరిపోతుంది. ఉప్పు ఫస్ట్ లో వేసాం కదా, అది సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ మీద నుంచి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం కలిపేసి దించేసుకోవచ్చు. ఇంత సింపుల్ గా రెడ్ పోహా అయితే రెడీ అయిపోయింది కదా. టైం చాలా తక్కువ ఉంది, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి రెడ్ పోహా చాలా మంచి ఆప్షన్. చాలా మంది వైట్ పోహా ట్రై చేసి ఉంటారు, కానీ కొంచెం హెల్దియర్ ఆప్షన్ గా రెడ్ పోహా ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.